సార్, ఒక ముఖ్యమంత్రి అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి పథకాలు కూడా మన మన పార్టీ లీడ్లో అని చెప్పి ఇవ్వకూడదన్న ఎంతవరకు కరెక్ట్ సార్ అది? అది చాలా దారుణం. ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి తప్పితే ఎవరో కోన్కేసి గిట్ట వాళ్ళు ఎవరో కుర్రాళ్ళు ఏదో కార్యకర్తలు ఆవేశంగా ఏదో మాట్లాడచ్చు. కానీ ఈయన ఒక రాజ్యాంగబద్ధంగా అంటే 40% ఓట్లేసిన ప్రజల్ని నీకు రాజకీయాల్లో నువ్వు పదవిలో ఉన్నావు, వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, వేరే విషయం. కానీ 40% ప్రజలు ఓట్లేశారు. అంటే ఆ ప్రజలు 40% ప్రజలని అభిమానించిన వాళ్ళేగా ఓటేసింది. వాళ్ళకి ఏమి చెయ్యొద్దు, ఏమి జరగద్దు, వాళ్ళ రాజ్యాంగ హక్కు. వాళ్ళకి ఏమి చెయ్యొద్దు నువ్వు ఎట్లా అంటావు? నువ్వు వాళ్ళకి ఇవ్వద్దని నువ్వు ఎట్లా అంటావు? నువ్వు అందరికీ సమానంగా ఉండవలసిన వాడివి, ఒక రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎన్నుకోబడిన వాడివి. రాజ్యాంగ విలువలు కూడా తొక్కలో తొక్కుతావా? వాళ్ళకి అవసరం వాళ్ళ రైట్స్, వాడు సిటిజన్స్, వాళ్ళ హక్కులు ఉన్నాయి. నువ్వు హక్కులు కూడా నేను కాలు రాస్తానంటే ఎట్లా? నువ్వు హక్కులు కూడా చెయ్యొద్దు అని అంటే నువ్వు ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక హెడ్ ఆఫ్ ది పార్టీగా నువ్వు ఆ మాట మాట్లాడితే కిందకి వెళ్ళేటప్పుడు ఎంత అరాచకం అవుతుంది, ఎంత దౌర్భాగ్యం అవుతుంది. ఇవాళ గతంలో చూస్తున్నాం తమిళనాడులో ఎట్లా అయింది. అవును సార్, తమిళనాడులో ఎలా ఆఖరి విలేజ్, ఇంటీరియర్ విలేజ్ దాకా వెళ్ళిపోయిన కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, తన్నుకుంటారు, డిఎంకే. అలాంటి బెంగాల్లో చూస్తున్నాం, ఇప్పుడు కేరళలో చూస్తున్నాం. ఈ మనం చంపేసుకుంటారు. అంటే అంత విరోధాలు పెంచేసి అదే పెద్ద చేయాల్సింది. ఒక ముఖ్యమంత్రి 40 ఏళ్ళ అనుభవం ఉండి ఏమి రాజ్యాంగంగా ఎన్నుకోబడినాడు, అలా అనే అర్హత ఉందా అసలు? ఏమాత్రం మనిషికి ఇంత అనుభవం ఉండి ఎందుకు ఏడవనా? అనుభవం ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతావా? రాజ్యాంగ విరుద్ధమైన మాటలు. 40% ఓట్లు వేసారు వాళ్ళ ప్రజలు. 40% ఓట్లని వాళ్ళ ప్రజానీకం కాదా? నీకు ఓట్లు వేస్తేనే ప్రజల, నీకు ఓట్లు వేసిన ప్రజలకే నీ ప్రభుత్వమా? అంటే ఆ పద్ధతి అయితే ఈ దేశం ఎక్కడికి వెళ్తుంది? నాకు ఓట్లు వేసిన వాళ్ళకే మేము చూస్తాం, మిగతా వాళ్ళకంటే. ఇప్పుడు అదే మోడీ అంటే ఏమవుద్ది? అవును సార్, మోడీ ఏమో మోడీ అన్నాడు, మేము గెలవని చోట, మా బీజేపీ గెలిపిన చోట మేము ఓన్లీ బీజేపీ వాళ్ళకి చేస్తాం మా పాలసీలు అన్నీ. అంటే ఏమవుద్ది? రాజ్యం ఎక్కడికి పోతుంది దేశం? ఈ దౌర్భాగ్యపు ఆలోచనలు, దౌర్భాగ్యపు మాటలు తప్పితే ఒక ఏదో సీఎంగా ఉండి 40 ఏళ్ళు అనుభవం ఉండి 14 ఏళ్ళు సీఎంగా చేసిన వాడు మాట్లాడే మాటలైనా సార్. మళ్ళీ దీని మీద కూడా చాలా మంది నేతలు చెప్పే మాటలు ఏంటంటే, కేవలం చంద్రబాబు గారు అన్న వ్యక్తి ఇప్పుడు బెల్ట్ షాప్స్ అవ్వచ్చు, ఏవైతే అక్రమ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఎవరో కలిసి అయితే చేయకండి అని చెప్పినట్టు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు సార్. అంటే ఇది మళ్ళీ టాపిక్ మార్చినట్టు అనుకోవచ్చా? ఆయన అన్ని అంటము డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఏంటి, సూపర్ 6 గురించి అందరూ ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వీళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ తిరగటానికి లేని పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు. అది ఎక్కడ, ఇది ఎక్కడ అని అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రజల ఆగ్రహాన్ని చదివి చూస్తున్నారు. దానికోసం డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒకటి మాట్లాడేయటం, ఏదో ఒకటి అనేయటం. ఇప్పుడు ఎంత ఎవరో అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఏ చిన్న లీడర్ కూడా మాట్లాడగలన్నమాట. అవును సార్, ఒక సీఎంగా ఉన్న 40 ఏళ్ళు అనుకున్న 14 ఏళ్ళు సీఎం చేసిన చంద్రబాబు ఇలాంటి మాట మాట్లాడుతుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? రాజ్యాంగం విరుద్ధపు మాటలు, రాజ్యాంగాన్ని కొల్లబొడిచే మాటలు ఇవి. ఒక సమాజాన్ని భ్రష్టు పట్టించే మాటలు ఇవి. సమాజాన్ని కొట్లాడుకోండి, కత్తులు చూసుకోండి అని రెచ్చగొట్టే మాటలు. నువ్వు ఒక అధిపతిగా ఉండి నువ్వే మాట్లాడితే ఈ కింద స్థాయికి వెళ్ళేప్పుడు ఇంకెట్లా ఉంటుంది? పొడుచుకుని తడుచుకుని వస్తాడు. అంటే ఏం ఉద్దేశంతో ఆ మాట అన్నాడు ఆయన? ఎవరన్నా ఒక మెచ్యూరిటీ ఉందా? ఇంత అనుభవం ఉంది, ఏం మెచ్యూరిటీ ఉంది ఆయనకి? చాలా ఒక ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్. ఒక ఇప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఒక అతనిలాగా మాట్లాడుతున్నారు. చాలా దారుణం అది. వాళ్ళ దానికోసం డైవర్షన్ పాలిటిక్స్ అని అబద్ధాలు. గవర్నర్ తోటి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని అనిపించారు. మళ్ళీ తర్వాత నిలదీస్తే ఇచ్చేసాము అనలేదు, ఇచ్చేసాము కాదు, ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. మరి ఇచ్చేసామని గవర్నర్ తోటి ఎందుకు అనిపించారు? అది లేదు. 1,60,000 కోట్లు ఎంతో పెట్టుబడులు వచ్చేసి అన్నారు. ఎక్కడ వచ్చినాయండి చెప్పండి అని అంటే ఎంఓఏలు సంతకం పెడితే పెట్టుబడులు పెట్టడం కాదు. ఇది ప్రజలకు తెలియకపోవచ్చు. నీకు తెలుసు ఒక సీఎంగా, నీకు గవర్నర్ తోటి ఎలా మాట్లాడిస్తావు? అవును సార్, ఎంఓఏలు సంతకం అయినాయి అంటే అవుతాయి. అవి ప్రాక్టికల్. గతంలో 2014 నుంచి 19 అప్పుడు 3,80,000 కోట్లు ఎంఓఏ చేశారు, పెట్టుబడులు వచ్చాయి. ఏమొచ్చింది చివరికి వచ్చేటప్పటికి 38 లక్షల చిల్లర కోట్లు ఎంతో వచ్చింది. అవును సార్, అంతే కదా, 38,000 కోట్లు అంతే వచ్చింది. ఎందుకోసం అంతే అందరికీ తెలుసు. ఎంఓఈలు అంటే అక్కడ దావోస్లో అందరూ ఒక
గెట్ టుగెదర్ లాగా జాయిన్ అవుతారు. ప్రతి ఒక్కడు నేను పెట్టుబడి పెడతాడు. అందులో ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఉన్నవాడు వేరు, స్ట్రెంగ్త్ లేని అందరూ పోజులకు వస్తారు. అది గెట్ టుగెదర్ అదొక ఫ్యాషన్ అయిపోయింది. గతంలో తెలియదు ఎవరికి, ఇప్పుడు అందరికి తెలిసిపోతుంది. వాడు ఎవడు అంటాడు. ఎందుకు ఉదాహరణ చంద్రబాబు పీరియడ్లోనే 16,600 ఎకరాలు సింగపూర్ సిటీ అన్నాడు. అవును సార్. అందరం విన్నాం. అవును. ఏమైంది సింగపూర్ సిటీ? ఎందుకు కాలా? 1400 ఎకరాలు కూడా ఇచ్చారు. ఎందుకు కాలా? ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు భూమి సాయిల్ మెతక సాయిల్, అది గట్టిది కదా. అక్కడ పెద్ద పెద్ద భవనాలు పెడితే నిలబడే స్ట్రెంగ్త్ భూమిలో లేదు, మేము కట్టమా కుదరదు అన్నారు. అవును. దుబాయ్ షెట్టికి ఇచ్చారు 50 ఎకరాలు. ఏమని? అతను ఒక 7 స్టార్ ఇది కట్టేస్తాడని. ఎందుకట్లా? అక్కడ వాటర్ ఫెసిలిటీస్, రోడ్డు ఫెసిలిటీ అన్నీ అయ్యేటప్పుడు బాగుంది, మాకు వర్కౌట్ అవుతుంది అన్నారు. అలా ఉంటాయి. ఎంఓఏలు సంతకం పెడతారు, తర్వాత వచ్చేటప్పుడు ప్రాక్టికాలిటీ చాలా. వాళ్ళు గొంతెమ్మ కోరికలు అడుగుతారు, వాళ్ళ గొంతెమ్మ కోరికలు మనం తీర్చాలి. వాడికి అంత గొంతెమ్మలు తీర్చి వాడికి అన్నీ ఇస్తే మనకేంటి ప్రయోజనం? మన రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం? ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? ఏమిటి? ఇవన్నీ చూస్తారు. ఆదాయం ఏంటి? అన్నీ చూస్తాయి. ఇవన్నీ చూసేటప్పుడు దాంట్లో 80% వెళ్ళిపోతాయి. సో ఇది ఇలాంటి అబద్ధాలు ఆడటం, దాన్ని మళ్ళీ సమర్థించడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకేదో మాట్లాడటం, ఇలా దౌర్భాగ్యంగా తయారైంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన జరుగుతుందంటే, రెడ్ బుక్ పరిపాలన. ఒకళ్ళేమో రెడ్ బుక్ అంటారు, మరొకళ్ళేమో అజ్ఞానంతో ఏదో జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడతారు, మరొకళ్ళేమో భయం వేస్తుంది అంటారు. ఇప్పుడు నేను కూడా చదువుతున్న కొద్దీ మీ అనుభవం ఎందుకండి ఏడవను? అవును సార్. అది ఎంతతోనే సరే, ఎంత మీ అనుభవం ఎందుకు? మీరు అదే అన్నారు, సంపద సృష్టిస్తాం మాకు తెలుసని. 9 నెలలు అయిందే, ఏమైంది? ఇంకా అప్పులు 1,30,000 కోట్లు అప్పు తీసుకున్నారు 10 నెలల్లో. అప్పు తీయటమే సంపద సృష్టి? అలా అయితే ప్రతోడు చేస్తాడు. బట్టల ముసలిది కూడా బట్టలు నొక్కు, మరి నువ్వు ఎందుకు చేయట్లేదు? భయం వేస్తుంది అంటావేంటి? మరి పాండమిక్లో కూడా గత ప్రభుత్వం చేసింది కదా. నువ్వు సంపద సృష్టిస్తా అన్నావు. ఎంత ఎలా ఇస్తారంటే సంపద సృష్టిస్తా అన్నావు, సృష్టించు. 9 నెలలు అయినా కూడా 7 నెలలు దాటిపోయి 8వ నెలలు కూడా వచ్చేసింది. ఇంకా గత ప్రభుత్వం అంటూ జగన్ జపం చేస్తే ఎన్నాళ్ళు కాలం గడుపుతారు? ఎన్నాళ్ళు ప్రజలను మభ్య పెడతారు? ఎన్నాళ్ళు మీ అబద్ధాలు దాచుకోవాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు? చాలా తుచ్చమైన, నీచమైన, హేయమైన ప్రభుత్వం నడుస్తారు సార్. ఇప్పుడు వచ్చిన కొద్ది రోజుల్లోనే సూపర్ 6 అన్నారండి. అందులో కూడా మెయిన్ ఏంటంటే ఫ్రీ బస్ అన్నది. రేపు ఉగాది నుంచి కూడా దాన్ని ప్రారంభిస్తాను అంటున్నారు. దీన్ని ఎంతవరకు నమ్మచ్చు సార్ ప్రజలు? ఎంత కేటాయింపులు ఏమున్నాయమ్మా? బడ్జెట్ లో 300 కోట్లు కేటాయించారు ఈ స్వచ్ఛ పథకాలు. గతంలో మనాడు ఎంత కేటాయించాడు? 3,000 కోట్లు. ఈ 300 కోట్లు కేటాయిస్తే నువ్వు దేనికి కేటాయిస్తున్నారో తెలియదు. 18 ఏళ్ళు వచ్చిన ప్రతి అమ్మాయికి 1,500 అన్నారు, దానికి ఉందా కేటాయింపు లేదు. విద్యార్థులకి 3,000 నిరుద్యోగ వృత్తి అన్నారు, దానికి ఉందా కేటాయింపు లేదు. పెన్షన్ ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు, దానికి కేటాయింపు లేదు. కానీ డైలాగులు మాత్రం చేస్తామని ఎన్నికలు ముందు నుంచి చెప్పారు, ఎన్నికలు అయినాక చేస్తాం చెప్తున్నారు. బస్సు నెక్స్ట్ ఇయర్ అంటారు, ఇంకోటి అంటారు. ఏం మాట్లాడతారు? ఎన్నాళ్ళు ఇంకా ప్రజలు ఇలా మభ్యపెట్టాలి, ప్రజలను ఇలా చేస్తాం ఎన్నాళ్ళు గడుపుతారు? ఎన్నాళ్ళు దీన్ని మీ ప్రజల నుంచి తప్పించుకోవడానికి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ బతికేస్తారు? 7 నెలలు అయింది, 9 నెలలు అయింది, ఇంకా మీకు చేతకారా? 9 నెలలు అయితే మరి ప్రభుత్వం తప్పే చేసి సరిదిద్దటం. మీరు మహామేధావులు కదా. అవును సార్. 40 ఏళ్ళ అనుభవం ఉంది కదా, 14 ఏళ్ళు సీఎంగా చేసిన మేధావితనం ఉంది కదా, చేసి కదా. ఎక్కడ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు 3 రకాలుగా ఉన్నారు. చంద్రబాబు తను ఎన్డీఏకి, యూపీఏకి అప్పుడున్న ఎన్డీఏకి అప్పుడు దీనిగా ఉన్నాడు, కన్వీనర్, జాయింట్ కన్వీనర్గా ఉండాలని తాపత్రయపడుతున్నారు. అందుకని చంద్రబాబు మోడీని టెర్రరిస్ట్ తిట్టిన నోరు, ఆయన భార్యని చూడలేనాడు, ఈయన దేశాన్ని చూస్తాడన్న నోరు, ఈయనకన్నా మా కార్యకర్త బెటర్ అన్న నోరు, ఆయన అన్ని రకాలుగా నిర్ణయించిన నోరుతో ఇప్పుడు ఆయన దేవుడు గ్రేట్, ఆయన మెచ్చుకోలేడు, పొగుడతాడు ఆ పదవి కోసమే. ఆ పదవి లేదని తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు ఎట్లా నన్ను ముఖ్యమంత్రి చేయడు, తన కొడుకుని చేసుకోడు, కనుక చంద్రబాబును పొగుడుతూ వెనకాల ఆయనకు వెన్నుపోటు
ఆయనకి వెన్నుపోటు రుచి మనం చూపిద్దాం అన్నట్టు ఆయన ఈయనతో ఉంటూనే ఈయన మెచ్చుకుంటూనే అక్కడ బీజేపీ తోటి అంటకాగుతూ, అందుకని నిన్నదాకా క్రిస్టియన్ అన్నాడు, నా మతం క్రిస్టియన్ అన్నాడు, నేను బ్యాప్టిజం తీసుకున్నాను అన్నాడు, హిందూ పెద్దలే ఈ దేశంలో హిందూ ఆ, మతం కలువల కారకుడు అన్నాడు, అన్ని అన్నాడు. వాళ్ళు నేను సనాతని అంటున్నాడు. అవును సార్. సనాతని ఏంటి? సనాతని క్రిస్టియన్ పెళ్లి చేసుకోరు, వేరే మతం వాళ్ళు పెళ్లి చేసుకోరు. సనాతని అనేవాడు 3 పెళ్లిళ్ళు చేసుకోరు. మరి నువ్వు ఎలా సడన్ గా సనాతని అయ్యావు? సనాతని ఎందుకు అంటున్నావు? అక్కడ మోడీ మోడీ బీజేపీ. సంఖలో చేరటం కోసం. చంద్రబాబు ఎప్పుడు తంతాడో తెలియదు, ఎప్పుడు మనం బయటకు వెళ్ళాల్సో తెలియదు కనుక వెళ్ళినప్పుడు గౌక్కున అండ కావాలి కదా. ఇప్పుడు అక్కడ సనాతని అని చేస్తారు. ఈ లోకేష్ ఏమీ పట్టట్లేదు. లోకేష్కి రాజ్యం ఎలా ఉంది, ప్రజలకి ఏం అనవసరం. నేను రెడ్ బుక్ అనుకున్నాను, రెడ్ బుక్ నా కసి, ఆ కొరతనపు కసి ఉంటుందో అది చేయాలి, అది చెయ్యి. నేను అడిగేది ఒకటి, దీని మీద ఉన్న చిత్తశుద్ధి లోకేష్ బాబుకి, ఈ చిత్తశుద్ధి వాళ్ళు అన్నారు అని అన్నా, మీ అన్నది లెక్క చూస్తే మీరు అన్నారు, అన్ని వస్తున్నాయి కదా, మీరు నా కొడుక నువ్వు తిట్టిన మాటలు నా కొడుక. అవునండి, దీనికోసం కూడా ఒక ఛానల్ అయితే ఒక డిబేట్ పెట్టారు సార్. ఇప్పుడు టీడీపీ అన్ని బూతులు చెప్పిందో, వైసీపీ ఎన్ని బూతులు చెప్పిందని కూడా అది ఇద్దరు బూతులు మాట్లాడారు. అందుకని ఇద్దరు చేసి ఇద్దరిని ఈ లోపలికి ఒక వన్ సైడెడ్ గా మీరు చేస్తున్నారంటే రేపు వాళ్ళ బుక్ వస్తుంది, మీరే పర్మనెంట్ వాళ్ళ బ్లూ బుక్ వస్తుంది, లేదా ఇంకో వైలెట్ బుక్ వస్తుంది. అప్పుడు ఏంటి ఇదే పరిస్థితి? ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాష్ట్రం ఎక్కడికి వెళ్తే జనాలను కొట్టుకోమని, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకోమని, ఒకళ్ళనొకళ్ళు తన్నుకోమని రెచ్చగొడుతున్నారా? అది ఆ విధానం తీసుకొస్తున్నారు అదే రాష్ట్రంలో. ఇది ఆలోచించుకోవాలి. చంద్రబాబు ఇట్లకి అడ్డుకట్ట వేయాలి, లేకపోతే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో తెలియదు. ఎక్కడికి వెళ్తే పొడుచుకుంటారు, కత్తులు కటార్లు, బీహారు, వెస్ట్ బెంగాల్ ఈ స్థాయికి మన రాష్ట్రం వెళ్ళిపోద్ది. అక్కడ మన వెళ్తే పొడుచుకుంటారు, చంపేసుకుంటారు. ఆ దౌర్భాగ్య స్థితికి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని చంద్రబాబు కలగంటున్నాడా? అదే ఆ రోజు మరి దీన్ని శ్రీలంక కింద మార్చేస్తున్నారు, లేకపోతే ఒక బీహార్ అయిపోతుందని కూడా చెప్పారు కదా సార్. అప్పుడు చెప్పాడు. అప్పుడు ఎంత? 67,000 కోట్లు, 67,000 కోట్లు సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతుంటేనే ఆ మాట అన్నాడు. ఇప్పుడు మరి చంద్రబాబు 1,72,000 కోట్లు, 67,000 కోట్లకి అయ్యేది 1,72,000 కోట్లు అయితే అవుదా? ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని ఏదో నేను చూస్తాను ప్రజలు ఓకే ఈ అనుభవం ఉంది, 6 అడుగులు బుల్లెట్ ఉన్నాడు, ఏదో వీళ్ళు పీకేస్తారు పొడి చేస్తారని నమ్మారు. ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ తుస్సు, ఇది జ్ఞానం లేదు, అజ్ఞాని, అర్ధజ్ఞాని, దానికి ఏం తెలియదు, ఏదో మాట్లాడుతూ చంద్రబాబు ఏదో మాట్లాడితే నెక్స్ట్ దానికి తాళం వేయటం మాట్లాడుతుంది. ఈయనకి ఏం అవగాహన లేదు ఏ విషయం మీద, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. అని ఇప్పుడు కాముగా ఉంటే మంచిది ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడు దీనికి ఎక్కడ దేశంలో ఎక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అన్నట్టు తెలుసా ఆయనకి? చరిత్ర తెలుసా? ఇదే చంద్రబాబుకి 84లో పార్లమెంట్ లో 28 సీట్లే, కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 10% అంటే ఎంత రావాలి పార్లమెంట్ లో? 52 సీట్లు, 53 సీట్లు రావాలి. మరి 28 సీట్లు ఇచ్చారు. అలాగే ఢిల్లీలో ఇదే బీజేపీకి 3 సీట్లే వచ్చింది. 10% అంటే 7 సీట్లు రావాలి, 3 సీట్లే వస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తమిళనాడులో కరుణానిధి ఆయన ఒక 2 సీట్లు వచ్చింది జైలలిత, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తెలుసుకోకుండా ఎక్కడ రాజ్యాంగంలో ఏముంది, మా రాజ్యాంగంలో ఒక ఆనవాయితీగా ఒకటి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చి చరిత్ర తెలియాలి. ఇది రాజ్యాంగంలో ఎక్కడో లేదు, ఎక్కడ 1/3 10 లేదు. ఎందుకు వచ్చింది అంటే ఆ రోజుల్లో యూపీ లాంటి పెద్ద దేశం రాష్ట్రం, బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాలు ఒక పాలక పార్టీ అయితే 3 ప్రతిపక్షాలు ఉండేవి. 3 ప్రతిపక్షాలు ఎవరికి వారికి హోదా. అందుకని దాన్ని సాల్వ్ చేయడం కోసం అప్పుడు స్పీకరు టైం 10% లేదు 1/3 అని పెట్టారు. అది ఒక సాంప్రదాయంగా వెళ్తారు. అవసరమైనప్పుడు అది అవసరం లేదు, ఒకటే పార్టీ ఉన్నప్పుడు ఇంక ఇచ్చేది ఉంది. అందుకని ఢిల్లీలో ఒకే పార్టీ కనుక ఇచ్చారు బీజేపీకి. ఎన్డీఏ బిల్లులో 84 సీట్లు ఉన్నప్పుడు 28 సీట్లే వస్తే ఒకే పార్టీ కనుక ఇచ్చారు. మేజర్ సీట్లు ఉన్న ఒకే అపోజిషన్ పార్టీ కనుక దీనికి ఇచ్చారు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా పిచ్చితనంగా ఏదో వాయితే ఎట్లా ఉంది. అందుకే అర్థజ్ఞానే అజ్ఞాని. అతను అనవసరం మాట్లాడితే పరువు పోగొట్టుకుంటే విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఏమి తెలియకుండా చంద్రబాబు ఏమంటే దానికి చంద్రబాబు తై అంటే ఆ తక్క అని అంటాం కాదు కదా. అది వీళ్ళంతా ప్రజల్ని మోసగించి మభ్యపెట్టి వెళ్తున్నారు. కానీ ప్రజల రోదల్ని, ప్రజల ఎదురుచూపుల్ని, ప్రజలు ఎంతో ఆశించి ఎంతో ఆశపడి మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళ ఆశల్ని నిరాశలు చేయటం, వాళ్ళ మోసపోయాము, మమ్మల్ని వంచబడ్డామని వాళ్ళు బాధపడటం,
ఆ బాధల నుంచి వాళ్ళు బయటికి తీసుకురావడం చూడాలి. అది చేస్తే మంచిది. అది చేస్తే ప్రజలు హర్షిస్తారు. వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు, ఎవరికి అవసరం లేదు. పోసాని అరెస్ట్ చేసావా, చిట్టిబాబుని అరెస్ట్ చేసావా, ప్రజలకి అవసరం లేదు. సార్ మరో విషయం అండి, నోరు ఈ పదాన్ని కూడా బయట నడుస్తుంది సార్. ఇది ఎంతవరకు నిజమండి? అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కూటమికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పథకాలు ఇవ్వలేదని, లేకపోతే వీళ్ళు అదే ఇచ్చేయలేదని చెప్తున్నారు. అదే అదే కదా రెడ్ బుక్ పాలన అదే. ఇప్పుడు ఇప్పుడు మనకి లోకేష్కి వేరే దేశం ఎటుపోతుంది, రాష్ట్రం ఎటుపోతుంది, రాష్ట్ర ప్రజలు ఏంటి, వాళ్ళ మంచి చెడులు ఏంటి, ఏం అసలు ఎవరైనా పట్టట్ల. ఒక ఆవేశంలో ఆహా చిన్నపిల్లలు కనుక స్కూల్లో కనుక గెలిస్తే అలాగూ స్కూల్ పిల్లలాగా గెలిచాం, రెడ్ బుక్ అన్నాం, అందరినీ వేసేస్తాం లోపలికి చూసుకోండి. ఇది తనకు తెలియట్లా, అనుభవం తక్కువ. ఉదాహరణ తెలుసుకోవాలంట. ఒక డిఎంకే ప్రభుత్వం కరుణానిధి గారు అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో 70లో ఆయన కొడుకు రెండోసారి అధికారంలోకి వచ్చినాక ఆయన కొడుకు స్టాలిన్ ఎంతటి విధ్వంసం చేశాడు ఆ రోజుల్లో. ఇలాగే అధికారాన్ని అడ్డు పెట్టుకుని నానా వ్యవస్థ చేశారు స్టాలిన్. ఆ తర్వాత అతని పరిస్థితి ఏమైంది, జయలలిత తర్వాత వచ్చినాక జయలలిత అతను ఎంత అణిచింది, ఎంత అణిస్తే అతను ఎంత సరెండర్ అయ్యాడు. ఇప్పుడు ఆ సరెండర్ అయిన తర్వాత ఇప్పుడు 70 ఏళ్ళకి అతను 75 ఏళ్ళు వచ్చినప్పుడు అతను సీఎం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యాడు. ఆ మధ్యకాలంలో ఎంత అనుభవించాడు తెలుసుకోవాలి. ఏం జరిగింది, నువ్వు కరుణానిధి చీఫ్ మినిస్టర్ గారి కొడుకుగా నువ్వేమి విజృంభించి ఏమేమి చేసావు, ఎన్నెన్ని విన్యాసాలు చేసావు, ఆ తర్వాత జైలుకి వచ్చినాక నిన్ను ఎన్ని పెట్టింది, ఎన్ని గడగంటలు చూపించింది, ఎంత పడాల్సి వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటే ఇళ్ళగానే పండగ కాదని తెలుస్తుంది లోకేష్కి. ఇవాళతోటి అయిపోదు. రేపు రేపు ఇంకోళ్ళ అధికారులు వస్తే మన సంగతి ఏంటి, రేపు మనం ఏం చేస్తారు అనేది ఒక విచక్షణ కావాలి. ఈ ఊరిని వాళ్ళని వేసావు, లోపల వేసావు, ఎవడు మాట్లాడితే వేసేసావు, కమ్మోడు ఎవడైనా సరే, అది కూడా ఇది వెంటనే మరి ఎంతవరకు నాకు నిజం ఎంతవరకు తెలియదు. కానీ కమ్మోడు అనేవాడు తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలి. అది ఏ పార్టీలో చేయకపోతే వాటి మీద ఎలాగోలా కేసులు పెట్టి దానికి తెచ్చేయండి అనేది కూడా జరుగుతుంది. ఇది ఎక్కడ ఎక్కడ వినూత్న విధానం, ఇది వికృతమైన విధానం. అదే నిజమైతే మాత్రం ప్రజలు తగిన గుణపాఠం మామూలుగా చెప్పరు. ఇలాంటి చాలా చూసింది సార్. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, బాబు గారు నిజంగా ఎలా అంటే, చంద్రబాబు గారు ఎవరైతే వైసీపీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇటువంటి పథకాలు ఇవ్వనంటే, ఇప్పుడు చాలా మంది వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు సార్. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనుకోవచ్చు? అదే 40%. ఇప్పుడు ఓట్లు సీట్లు ఎన్ని వచ్చినాయి కదమ్మా, 41% ఓట్లు వచ్చినాయి. అవును సార్. అంటే 41% అంటే 5 కోట్ల, ఆంధ్రలో 41% అంటే ఎంత? 2.5 కోట్లు. 2 కోట్ల. అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2 కోట్ల పై చిరుకు ప్రజలు అనర్హులు చేస్తావా నువ్వు? వాళ్ళకి ఊరుకుంటారా? నువ్వెవడు అయ్యా, నువ్వెవడు ఈ పార్టీ పరంగా చెప్పడానికి? వాడి చట్టం, భారత చట్టం ఇచ్చింది వాడికి హక్కు. వాడికి సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, సిటిజన్ ఆఫ్ ది స్టేట్. నువ్వెవడు నీకు అది ఇవ్వను ఇది ఇవ్వనంటానికి? ఏం మాటలది? రాజ్యాంగ విరుద్ధమైన మాటలు, రాజ్యాంగాన్ని తొంగలు తొక్కే మాటలు, రాజ్యాంగం మీద అవగాహన లేని వాడు మాట్లాడే మాటలు, పిల్లకాకు మాటలు, రౌడీతనంగా మాట్లాడే మాటలు. నువ్వు 40 ఏళ్ళ అనుభవం ఉండి నువ్వు అలాంటి మాటలు మాట్లాడతావా చంద్రబాబు? ఏమాత్రం విచక్షణ ఉండద్దా? ఒక విజ్ఞత ఉండదా? ఏమైపోయింది అంటే నువ్వు నీ కొడుకు దారిలో నువ్వు కూడా వెళ్తున్నావా? నీ కొడుకు రెడ్ బుక్ దారిని పెడతా ఉంటే చూస్తూ ఊరుకుంటున్నావు. కానీ లోపల ఏదో చేస్తున్నాడని. ఇక్కడితో అంతం కాదు ఇది. ఇలా చేయటం మొదలెడితే రేపు ఎవరు తక్కువ కాదు. రాజకీయాల్లో వాళ్ళు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అలాగే నువ్వు చేసే దాష్టికాలు చేయలేని వాడేం కాదు ఎదుటోళ్ళు కూడా. ఎందుకన్నా ఎక్కువ చేయగలరు. కనుక అలాంటి అవకాశాలు రాకుండా, అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మన ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలి. అది చూడకపోతే మీ కర్మ. అది ప్రజలే చూస్తారు, ప్రజలే చెప్తారు. థ్యాంక్ యూ సార్.